అదే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి ప్రతికూలంక అనే గ్రామంలో అయితే మనం లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి 5 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ప్రతికూలంక అనే గ్రామంలో లోకల్ తోలకం అయితే వచ్చింది. మనకి ఈరోజు వచ్చి రూప్చంద్ అనే చేప అయితే లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి 2 ట్రిప్లు అయితే వేయాలి. మీరు పక్కన చూసుకున్న చెరువు వచ్చేసి దాదాపుగా 200 ఎకరాలు ఉంటుంది. ఆ చెరువుకి అయితే మార్నింగ్ అయితే డివో కంప్లైంట్ వచ్చిందని ఇలా ఫ్యాన్ సెట్ల ద్వారా అయితే ఆక్సిజన్ సప్లై అయితే చేస్తారు. ఫ్యాన్ సెట్లతో పాటు ఇంజిన్ బోట్లతో సాయంతో కూడా ఆక్సిజన్ సప్లై అయితే ఇస్తారు. ఈ చెరువుకి వచ్చేసి దాదాపుగా 4 ఇంజిన్ బోట్లు అయితే ఉన్నాయి. ఈ రోజు మనకు లోడ్ అయ్యే చెరువు వచ్చేసి దాదాపుగా 30 ఎకరాల దాకా ఉంటుంది. ఈ రోజు మనకి లోడింగ్ పాయింట్ వద్దకు అయితే 6 బండ్లు అయితే పెట్టారు. ఒక్కొక్క బండి 2 ట్రిప్లు అయితే వేయాలి. పేరు గుర్తెట్టుకుని సమృద్ధం కంటే ఒకటి అయిపోతాయి. ఏం చేశాడండి? మనకు కనిపించేది అయితే 3 టన్నుల పొడవ. ఈ పొడవను అయితే రోడ్డు మీద పెట్టి అయితే దీని మించి అయితే మనకి రూప్చంద్ అయితే లోడింగ్ అయితే చేస్తారు. ఎక్కువ శాతం మనకు వచ్చేసి 200 లీటర్ల పేపాలు అయితే పెట్టుకుని మనకైతే వాటిపై నుంచి ఈ చేపనైతే లోడింగ్ అయితే చేస్తారు. మనకి లోడ్ అయ్యే చెరువులో వచ్చేసి మనకి ఈరోజు రూప్చంద్, శీలవతి, కట్ల, సీతాలు అనే చేపలు అయితే ఉన్నాయి. బండి మీద 3-4 టిప్పులు పడతాయి.
ఈరోజు మనకి ఇప్పుడైతే లోడింగ్ చేయబోయే వర్కర్స్ వచ్చేసి దాదాపుగా 70 మంది ఉంటారు. వీళ్ళు వచ్చేసి ప్రతికూలంగా గ్రామస్తులే. శీలవతి కట్టలు అయితే కనుక సపరేట్ గా వేరే గుంటి అయితే కడతారు. అది ఐస్ ప్యాకింగ్ కి వెళ్తుంది. దానికి బలంగా ఉన్నారు నీళ్ళయ్యా మరి ఎందుకని కూడా అదే అదే కూతురు మనోడైతే నిలిపోయింది నేను మట్టిగా మట్టి దిగిలిపోతాడు సార్ నేను వెళ్తానండి వెళ్ళం అనుకోండి నేను ఈ రోజు మనకి లోడ్ అయ్యే చేప వచ్చేసి రూప్చంద్ చేప. ఇవి వచ్చేసి యావరేజ్ వచ్చేసి కేజీ ఉన్నాయి, 1/2 కేజీలు ఉన్నాయి. మనకైతే ఎక్కువ శాతం కేజీన్నర చేపలు అయితే లోడ్ చేస్తున్నారు. బండికి వచ్చేసి మనకి దాదాపుగా ఈరోజు టన్ను చేపలు అయితే వేస్తున్నారు. ఈ రోజు లోడింగ్ అయితే చాలా సింపుల్ గా ఉంది. ఎందుకంటే కాటా అయితే లేదు. మనకి డైలీ అయితే కాటా పెట్టి అయితే వేస్తారు. ఇది వచ్చేసి లోడింగ్ పాయింట్, అన్లోడ్ పాయింట్ సేమ్ ఓనర్స్. మీరు చూస్తున్న చేప రూప్చంద్ వచ్చేసి కేజీ రూప్చంద్. మన చేతిలో ఉన్నది అయితే 1/2 కేజీ రూప్చంద్. కేజీ చేప అయితే మన చేతిలో అయితే ఆగట్లేదని చెప్పి మనం 1/2 కేజీ చేప అయితే చూపిస్తున్నాం. సాధారణంగా రూప్చంద్కి అయితే ఫీడింగ్ వచ్చేసి పిల్లెట్ అయిన మేత అయితే వేస్తారు. ఈ చెరువులో వచ్చేసి మనకి అట్లా శీలవతి, రూప్చంద్ వీటిని అయితే వేశారు కాబట్టి వీటికైతే కనుక తౌడు ద్వారా అయితే ఫీడింగ్ అయితే వేస్తున్నారు. రూప్చంద్కి, శీలవతికి, కట్లకి వీటికైతే ఆక్సిజన్ సప్లై అయితే ఇవ్వాలి. పంకస్ చేపలకైతే కనుక ఆక్సిజన్ సప్లై అయితే అవసరం లేదు. మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈరోజు ఫాస్ట్గా లోడ్ అవుతూ వల్ల మా 2 బండ్లు ఒకేసారి లోడింగ్ పాయింట్ నుంచి బయలుదేరినాయి. మనకి 5 కిలోమీటర్ల రోడ్డు వచ్చేసి ఫుల్ డ్యామేజ్ అయిన రోడ్డు. మనకు కొంచెం ఈరోజు అయితే ఇబ్బందికరంగానే ఉంటుంది. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి వెళ్ళేసరికి మాకు సగం ట్రక్ నీళ్ళు అయితే ఖాళీ అయిపోతాయి. చూసారా ఫ్రెండ్స్ మా పరిస్థితి ఎలా ఉందో. వర్షాకాలం అయితే మాకు ఇలా అయితే రోడ్లతో ఇబ్బంది అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కొత్తగా చూసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.